నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బసంత్ నగర్ ఫ్లైఓవర్ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న దారి మరియు మైసమ్మ గుడి అభివృద్ధి పనులను పర్యవేక్షించిన శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్. గోదావరి కని ట్రాఫిక్ పర్యవేక్షణలో ప్రశాంతంగా సద్దుల బతుకమ్మ వేడుకలు. కని ట్రాఫిక్ సిఐ రాజరాజేశ్వరరావును ఎస్ఐలు హరిశేఖర్ రామరాజులను అభినందించిన ఏసీపీ. గత 4-5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జలపాతాల వద్ద సందడి చేస్తున్న పర్యాటకులు. హిందూ యువ వాహిని ఆధ్వర్యంలో ఎన్టీపీసీలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గాదేవి మండపం సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ బసంత్ నగర్ ఫ్లైఓవర్ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న దారి మైసమ్మ గుడి అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. స్థానిక ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి కేంద్రమైన ఈ ఆలయం చుట్టుపక్కల సౌకర్యాలను విస్తృతంగా అభివృద్ధి చేసి భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజల అభ్యర్థన మేరకు మైసమ్మ గుడి అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకున్నామని, భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత ఆకర్షణీయమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటుందని ఎమ్మెల్యే అన్నారు. వీరి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో సద్దుల బతుకమ్మ వేడుకలు ప్రశాంతంగా ముగిశాయని, గట్టి ట్రాఫిక్ పోలీస్ బందోబస్తు మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ట్రాఫిక్ బందోబస్తు మధ్యలో సద్దుల బతుకమ్మ పూల అమ్మకాలు ప్రశాంతం. రామగుండం ట్రాఫిక్ ఏసీపీ సిహెచ్ శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గోదావరి కని ట్రాఫిక్ సిఐ సిహెచ్ రాజరాజేశ్వరరావు, ట్రాఫిక్ ఎస్ఐలు హరిశంకర్, రామరాజు, ఏఎస్ఐ ఆయన అభినందించారు. ఈ ప్రాంత ప్రజలు దసరా పండుగ ముగిసే వరకు చిన్న పిల్లలకు తమ ద్విచక్ర వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దని, అలాగే ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, కారు నడిపేవారు ఎవరైనా షీట్ బెల్ట్ పెట్టుకుని డ్రైవ్ సూచించారు. ఈ సూచనలన్నీ మీ మంచి కోరికనని, మీ క్షేమం కోరికను గమనించాలని కూడా ఆయన హితవు పలికారు. ఈరోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా పూలు, ఇతర వస్తువులు తీసుకున్న పబ్లిక్తో గోదావరి కని పట్టణం, రామగుండం పట్టణం అంతా కలకల్లాడింది. దీనిలో వాహనాలతో కానీ పబ్లిక్ వెహికల్స్తో కానీ ఎటువంటి సమస్యలు రాకుండా మా యొక్క ట్రాఫిక్ సిబ్బంది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు చాలా కష్టపడి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కల్పించకుండా, ప్రజలకు కలగకుండా వారు తమ యొక్క పండుగ వాతావరణాన్ని సంతోషకరంగా కుటుంబాలతో జరుపుకునేందుకు మా వంతు కృషి చేస్తున్నాం. అలాగే అందరికీ ఒక చిన్న సూచన మా ట్రాఫిక్ పోలీస్ నుంచి, మీరు దయచేసి ఈ పండుగ సందర్భంలో చిన్నపిల్లలకు, మైనర్లకు వాహనాలు ఇవ్వకండి. అలాగే హెల్మెట్ లేకుండా వాహనాలను నడపకండి. కార్లలో వెళ్ళేటప్పుడు, ఇతర వాహనాల్లో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ తప్పకుండా ధరించండి. ఈ యొక్క దసరా మరియు బతుకమ్మ పండుగను చాలా కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని మా ట్రాఫిక్ పోలీస్ కమిషన్ నుంచి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. గత 4-5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జలపాతాల వద్ద సందడి చేస్తున్నారు పర్యాటకులు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి పాండవలంక జలపాతం దృశ్యాన్ని చూసి పరవశించిపోతున్నారు పర్యాటకులు. జలపాతం కింద స్నానమాడుతూ ఆ సుందర దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో చిత్రీకరిస్తూ సందడి చేస్తున్నారు. ఈ జలపాతం వద్దకు వెళ్లేందుకు సరైన రోడ్డు సౌకర్యం లేకుండా కూడా అటవీ బాట పట్టి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఆ సుందర దృశ్యాలను ఆస్వాదిస్తున్నారు. వాటర్ ఎంత ప్రకృతి
మేడం దిగండి. ఈరోజు పానాలంకలో ఒక మహాద్భుతం. సోమవారం రోజు దీపం ముట్టియడం జరిగింది. ఓం నమః శివాయ, ఓం శ్రీమాత్రే నమః. వాటర్ ఫాల్స్ కూడా ఎట్లా పడుతున్నాయో. హైదరాబాద్ లోని కార్మిక కమిషనర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్తంగా ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ బి జనక్ ప్రసాద్ అధ్యక్షత వహించగా అదనపు కార్మిక కమిషనర్ గంగాధర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెదర్లాండ్స్ ప్రభుత్వం విదేశాంగ మంత్రిత్వ శాఖ సీనియర్ పాలసీ సలహాదారు చార్లెట్ బెండార్డ్, ఐఎల్ఓ డైరెక్టర్ మిచికో మియామోటో గార్ల సమక్షంలో తెలంగాణలో జరుగుతున్న కనీస వేతనాల సవరణ ప్రక్రియపై విస్తృతంగా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటున్న పరామితులు అంశాలను అధికారులు వివరించారు. ఈ సందర్భంగా చైర్మన్ జనక్ ప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ ఆర్ రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక సంక్షేమం, సామాజిక న్యాయాన్ని అగ్రస్థానంలో ఉంచిందని పేర్కొన్నారు. రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ హిందూ యువ వాహిని ఆధ్వర్యంలో ఎన్టీపీసీలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గాదేవి మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుర్గామాత ఆశీర్వాదాలు అందుకుని ప్రాంత ప్రజలకు సుఖ సమృద్ధులు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంలో దుర్గామాత పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు సమాజానికి ఐక్యతను, ధార్మిక విలువలను పెంపొందిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఈ పండుగల్లో పాల్గొని శుభాకాంక్షలు అందుకోవాలని పిలుపు కార్యక్రమంలో హిందూ యువ వాహిని నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏది ఒకదాని ఒకటి పెట్టుకోవటమంటావా ఏమి? ఇట్లా వస్తాం, ఇట్లా పోరా ఇట్లా రోడ్లు క్లోజ్ చేశారు. అదేనా ఆధ్వర్యంలో కూడా నిర్వహిస్తున్న అమ్మవారికి శరణవరాత్రి ఉత్సవ కార్యక్రమంలో భాగంగా స్వాగత సుమంజలు తెలియజేసుకుంటూ మహంకాళి అన్న గారు కూడా సార్ ఏబీ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి సార్ గారు కూడా స్వాగత సుమంజలు తెలియజేసుకుంటూ యువవాహిని తరఫున చిరు సత్కారం రాజాది రాజా మీరు తప్ప బలమైన నాయకులు ఎవరు కావడం మాకు ఏమీ మాకు దిక్కు మారుతుందా అభివృద్ధి మీ ఎమ్మెల్యే బాగా పనిచేస్తుందా కిడ్స్ మీరు చెప్పండి ఈ ప్రాంతం యొక్క సంవత్సరం
నువ్వు కూడా వెళ్ళా పోండి బాబా నేను సిఐటియు అనుబంధ పెద్దపల్లి జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా 4వ మహాసభలు నిన్న శ్రామిక భవన్ సిఐటియు కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రామ్మోహన్ హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని అన్నారు. అందులో ప్రధానంగా భవన నిర్మాణ కార్మికుల చట్టాలు, ఆయన కేంద్ర కార్మిక చట్టం, అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టాలను 4 లేబర్ కోడ్లలో కలిపారని అన్నారు. సెస్ నిధులను కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయకుండా ఇతర శాఖలకు మళ్లిస్తున్నారని అన్నారు. కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పి ప్రభుత్వం చేతులు దులుపుకుంటున్నారన్నారు. ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం భవన నిర్మాణ కార్మికులు పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంచాలి. కలెక్టర్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్ష సోమవారం సమీకృత కలెక్టరేట్ లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్యను పెంచాలని, గర్భిణీ స్త్రీలు ప్రెగ్నెన్సీ గుర్తింపు నుంచి ప్రసూతి వరకు ప్రభుత్వ వైద్య సహాయం పొందాలని సూచించారు. ఏఎన్సీ రిజిస్ట్రేషన్, టీకాలు 100% జరిగేలా చూడాలని, ఆర్బీఎస్కే బృందాల పనితీరును పర్యవేక్షించాలని, పాఠశాలల్లో పిల్లల ఆరోగ్య స్థితిని తరచూ తనిఖీ చేసి అవసరమైన వారికి వైద్యం అందించాలని ఆదేశించారు. తెలంగాణ పల్లెల్లో ఎన్నికల జాతర ప్రారంభమైంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేశారు. రాష్ట్రంలోని 31 జిల్లాలోని 565 మండలాల్లో మొత్తం 5 దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచే ప్రారంభమవుతుంది. మొత్తం 5 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియ నవంబర్ 11తో ముగుస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ఆంక్షలు ఉంటాయి. ఎన్నికల సందర్భంగా అక్రమ నగదు రవాణా అరికట్టేందుకు అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తారు. నేటి నుంచి ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఒక సామాన్య వ్యక్తి 50,000 వరకు మాత్రమే నగదు తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది. ఎన్నికల కమిషన్ సూచించిన దానికంటే ₹1 ఎక్కువ ఉన్నా, సరైన పత్రాలు లేకపోతే ఆ నగదును అధికారులు సీజ్ చేస్తారు. ఇకపై ఆధార్ కార్డు కోసం UIDAI వెబ్సైట్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం వాట్సాప్ ద్వారా ఆధార్ డౌన్లోడ్ చేసుకునే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనికోసం హెల్ప్ డెస్క్ నెంబర్ 9013151515కు హాయ్ అని మెసేజ్ పంపాలి. ఆ తర్వాత డిజిలాకర్ సేవలను ఎంచుకుని ఆధార్ నెంబర్, ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా ఆధార్ కార్డును PDF రూపంలో పొందవచ్చు. అయితే ఆధార్ ను ముందుగా మొబైల్ నెంబర్ తో లింక్ చేసి డిజిలాకర్ ఖాతా కలిగి ఉండాలి. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లక్ష్యంగా 64 ఫీట్ల మహా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న వేలాది మంది మహిళలు బతుకమ్మ వేడుకలతో ఆహ్లాదకరంగా మారిన స్టేడియం పరిసరాలు. సింగరేణిలో దసరా పండుగ సెలవులు అక్టోబర్ 2కు బదులుగా 3కు మార్చాలని డిమాండ్ చేస్తూ సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ AITUC RG1 బ్రాంచ్ ఆధ్వర్యంలో గనులు డిపార్ట్మెంట్స్ OCP 5లలో అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ AITUC RG1 బ్రాంచ్ ఉపాధ్యక్షులు మాదన మహేష్, సహాయ కార్యదర్శి రంగు శ్రీనులు పేర్కొన్నారు. సోమవారం GDK 2వ ఇంక్లైన్ లో మరియు ఏరియా హాస్పిటళ్లలో వారు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన అనంతరం మాట్లాడుతూ తెలంగాణలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే దసరా పండుగ జాతిపిత మహాత్ముడైన గాంధీ జయంతి అక్టోబర్ 2న రావటం దసరా పండుగను అత్యంత వైభవంగా సింగరేణి ఉద్యోగులు జరుపుకొనుటకు ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. పండుగ రోజున గండ్లపైన మేకలతో మైసమ్మ పూజలు చేస్తూ సంవత్సర కాలమంతా నిర్దేశిత లక్ష్యాల సాధనలో మాకు ఎటువంటి ప్రమాదములు జరగరాదని భావోద్వేగంతో, భక్తి పారవస్యంతో అమ్మవారిని కోరుకుంటారని తెలిపారు. అక్టోబర్ 3 వర్ధిల్లాలి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్, వర్ధిల్లాలి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్, ప్రకటించాలి అక్టోబర్ 3 సెలవు దినాన్ని, ప్రకటించాలి అక్టోబర్ 3 సెలవు దినాన్ని.
కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, చూసి వర్ధిల్లాలి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్. సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఈరోజు సింగరేణి వ్యాప్తంగా అక్టోబర్ 2ను దసరా దినాన్ని వాళ్ళు ప్రకటించారు. అది కాకుండా మార్చాలని చెప్పేసి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అక్టోబర్ 3 తారీఖున మనకు సెలవు దినం ప్రకటించాలి. ఎందుకు అంటే అక్టోబరు దసరా పండుగ అనేది సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికులు ఆ యొక్క గనుల పైన అమ్మవారికి మొక్కుకోవడం ఉంటుంది. ఆ మొక్కు తీర్చుకునే ఉద్దేశంలో భాగంగా ఎంతో వైభవంగా మనం దసరా పండుగను ఘనంగా నిర్వహించుకుంటాం. కాబట్టి అక్టోబర్ 2 తారీఖున మనం ఆ మొక్కు తీర్చుకోలేకపోతాం. అంతేకాకుండా గాంధీ జయంతి ఆ రోజు ఉంది కాబట్టి మనం దీన్ని మార్చి మనకు సింగరేణిలో ఉన్నటువంటి కార్మికులకు అక్టోబర్ 3 తారీఖున సెలవు దినం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ల గనుల పైన మెమోరాండ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మన గని మేనేజర్ మల్లేశ్వర సార్ గారికి టీడీకే 11 ఇంక్లైన్ ఫిట్ కమిటీ ఆధ్వర్యంలో మెమోరాండ కార్యక్రమం ఇవ్వబోతున్నాం. మీరందరూ సహకరించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఫిట్ సెక్రటరీ నాయన శంకరన్న గారు కొంచెం దూరం. రామగుండం నియోజకవర్గ ప్రజలకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కంతుల సంధ్యారాణి. తెలంగాణ సంస్కృతిలో అతి ముఖ్యమైన పండుగలలో ఒకటైన బతుకమ్మ పండుగ సామాజిక ఐక్యతకు, సంప్రదాయ వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుందని ఆమె తెలిపారు. మహిళలు పూలతో అలంకరించి పాటలతో ఆడిపాడి వేడుకల్లో ఉన్న అర్థం మన సంస్కృతికి ప్రత్యేకతనిచ్చే అంశమని వివరించారు. ప్రతి ఇంటా సద్దుల బతుకమ్మను సంప్రదాయంగా నిర్వహిస్తూ సామాజిక సౌహార్దాన్ని పెంపొందించుకోవాలని, పండుగను అందరూ కలిసి సంతోషంగా జరుపుకోవాలని కందుల సంధ్యారాణి ఆకాంక్షించారు. ప్రత్యేకంగా యువత, మహిళలు, పెద్దలు అందరూ కలిసి పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని, పల్లె పల్లె బతుకమ్మ సంబరాలు కేరింతలతో కదిలేలా చూడాలని సూచించారు. రామగుండం నియోజకవర్గ మా అక్క చెల్లెళ్ళు, నా తోటి ఆడబిడ్డలందరికీ హృదయపూర్వక సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షల్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ పూలతో కొలిచేటువంటి పండగ, ప్రతిరోజు మనం దేవుణ్ణి పూలతో పూజిస్తాం, కానీ ఆ పూలనే దేవుడిగా భావించి చేసుకునేటువంటి ఈ పండగ కొరకు మీరు ఏడాదంతా ఎదురు చూస్తూ ఎంతో ఆనందంగా ఐక్యతతో జరుపుకునేటువంటి ఈ పండగ మీ అందరి జీవితాల్లో సంతోషాన్ని, మంచిని అందించాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ జీఎస్టీలో మార్పులు తీసుకొస్తూ ఇది పొదుపు పండుగగా మనం వాడుకునేటువంటి నిత్యావసర సరుకులు కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన స్టడీ మెటీరియల్ కావచ్చు, రైతులకు సంబంధించిన పనిముట్లు కావచ్చు, ఇట్లా మనం కొనుగోలు చేసేటువంటి వాహనాలు కావచ్చు, అన్నిట్లో కూడా జీఎస్టీలో భారీ తగ్గింపులు చేస్తూ మనందరికీ కూడా పండగని ఈ పొదుపు పండగగా ఈరోజు అందించడం అనేది చాలా శుభ పరిణామంగా భావిస్తూ, మరి ముఖ్యంగా మనం దసరా పండగ కావచ్చు, దీపావళి పండగ కావచ్చు, చెడుపై మంచి సాధించిన దానికి ప్రతీకగా మనం జరుపుకుంటాం. కాబట్టి ఆ భగవంతుడి ఆశీర్వాదంతో మీకంతా మంచి జరగాలని, మీరు అనుకున్నటువంటి ప్రతి ఆకాంక్ష కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. భారత్ మాతాకి జై. రామగుండం నియోజకవర్గ మా అక్క చెల్లెళ్ళు, నా తోటి ఆడబిడ్డలందరికీ హృదయపూర్వక సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షల్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ పూలతో కొలిచేటువంటి పండగ, ప్రతిరోజు మనం దేవుణ్ణి పూలతో పూజిస్తాం, కానీ ఆ పూలనే దేవుడిగా భావించి చేసుకునేటువంటి ఈ పండగ కొరకు మీరు ఏడాదంతా ఎదురు చూస్తూ ఎంతో ఆనందంగా ఐక్యతతో జరుపుకునేటువంటి ఈ పండగ
మీ అందరి జీవితాల్లో సంతోషాన్ని మంచిని అందించాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ జిఎస్టీలో మార్పులు తీసుకొస్తూ ఇది పొదుపు పండుగగా మనం వాడుకునేటువంటి నిత్యావసర సరుకులు కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన స్టడీ మెటీరియల్ కావచ్చు, రైతులకు సంబంధించిన పనిముట్లు కావచ్చు, ఇట్లా మనం కొనుగోలు చేసేటువంటి వాహనాలు కావచ్చు, అన్నిట్లో కూడా జిఎస్టీలో భారీ తగ్గింపులు చేస్తూ మనందరికీ కూడా పండగని ఈ పొదుపు పండగగా ఈరోజు అందించడం అనేది చాలా శుభ పరిణామంగా భావిస్తూ, మరి ముఖ్యంగా మనం దసరా పండగ కావచ్చు, దీపావళి పండగ కావచ్చు, చెడుపై మంచి సాధించిన దానికి ప్రతీకగా మనం జరుపుకుంటాం. కాబట్టి ఆ భగవంతుడి ఆశీర్వాదంతో మీకంతా మంచి జరగాలని, మీరు అనుకున్నటువంటి ప్రతి ఆకాంక్ష కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. భారత్ మాతాకి జై. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూరు గ్రామానికి చెందిన గుండెల్లి సృజన అనే యువతి డీఎస్పీగా ఎంపికైంది. టీఎస్పీసీ గ్రూప్ 1 పరీక్షలో అద్భుత విజయం సాధించింది. పన్నూరు గ్రామానికి గర్వంగా నిలిచింది. 35వ ర్యాంక్ సాధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా నియామక పత్రంను అందుకుంది. సింగరేణి RG3 ఏరియా OCP 1లో కార్మికుడిగా పనిచేస్తున్న గుండెల్లి రాజేశం రాణి దంపతుల కుమార్తె సృజన చిన్ననాటి నుంచి కష్టపడి చదివింది. కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహం, తన కృషి పట్టుదలతో ఈ స్థాయికి చేరుకుంది. ఈ మేరకు గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు సృజన విజయంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బసంత్ నగర్ ఫ్లైఓవర్ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న దారి మరియు మైసమ్మ గుడి అభివృద్ధి పనులను పర్యవేక్షించిన శాసనసభ్యులు MS రాజ్ ఠాకూర్. గోదావరి కని ట్రాఫిక్ పర్యవేక్షణలో ప్రశాంతంగా సద్దుల బతుకమ్మ వేడుకలు. కని ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావును ఎస్ఐలు హరిశేఖర్, రామరాజులను అభినందించిన ఎస్ఐపీ. గత 4-5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జలపాతాల వద్ద సందడి చేస్తున్న పర్యాటకులు. హిందూ యువ వాహిని ఆధ్వర్యంలో NTPCలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గాదేవి మండపం సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే MS రాజ్ ఠాకూర్. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.